హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి బ్లౌజ్ కటింగ్ లేదు, హెమ్మింగ్ చేస్తూ కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈ బ్లౌజ్కి అయితే కాజాలు వేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలి, ఇంకా బ్లౌజులు కుట్టమంటే కుడతాం, కానీ ఉక్సులు కాజాలు వేయాలంటే మాత్రం వేయలేమండి. అసలు స్టిచ్చింగ్ చేసే ప్రతి వారికి అబ్బా ఇది వేయాలా ఇప్పుడు నేను అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ కొన్నిసార్లు తప్పదు, వేసి ఇవ్వాలి. వేసి ఇచ్చే వాళ్ళు ఉన్నా ఒక్కొక్కసారి టైంకు రావన్నట్టు. అటువంటి టైంలో అప్పుడే వేయాల్సి ఉంటే మనమే వేయాలి కదా. ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజు ఏంటంటే, టైలరింగ్ చేసే ప్రతి వాళ్ళు కూడా పడే ఇబ్బంది నేను పడుతున్నానండి. ఏంటంటే బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చినప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్తారండి. ఇస్తామని చెప్తారు, తీసుకెళ్తారు. అలా నాకైతే ఒక 3-4 తలిగారండి. వాళ్ళైతే నన్ను భలే ఇబ్బంది పెట్టేస్తున్నారు. స్టిచ్చింగ్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా, ఫోన్లు ఎత్తకుండా, ఫోన్ ఎత్తి పక్కన పెట్టడం, షాప్ ముందు వెళ్తూ ఉంటే షాప్ ముందు నుంచి వెళ్ళకుండా సైడ్ నుంచి వెళ్ళడం, పిలిచి అడిగితే ఇస్తారని చెప్పడం, ఇవ్వకపోవడం, అలా అయితే చాలా ఇబ్బందిగా ఉంది. టైలరింగ్ చేసేవాళ్ళు కొంచెం కఠినంగానే ఉండాలని చెప్తున్నాను. మనం అనుకుంటాం ఒక 10 రూపాయలు తక్కువ తీసుకుంటే మళ్ళీ వస్తారని. ఆ 10 రూపాయలు తక్కువగా తీసుకోకూడదు. ఇంకొకటి, డబ్బులు ఇవ్వకముందు మాత్రం బట్టలు ఇవ్వకూడదండి. బొటెక్లో ఎలా ఉంటుంది, వాళ్ళు వేసుకొని చూడకుండానే ఎలా కుట్టినా సరే డబ్బులు ఇచ్చేసి తెచ్చుకుంటారు. చంకల కింద ముడతలు, లూజ్ ఉన్న, నెక్కులు పెద్దగా అయిపోయినా మళ్ళీ తీసుకెళ్ళరు. ఇంకా అమౌంట్ మాత్రం అడిగినంత ఇచ్చొస్తారు. మనలాంటి టైలర్ షాప్లలో మాత్రం ఇంకా ఇస్తాంలే అని చెప్పేసి తీసుకెళ్తారు. రెస్పాన్స్ ఉండదు. అలా దగ్గర నాకు ఇంచుమించు ఒక 5-6,000 వరకు అయితే పబ్లిక్ పైన ఉన్నాయండి, కస్టమర్స్ పైన. ఇంకా అవి వస్తాయో రావో కూడా గ్యారంటీ లేదు. మనం ఒక కస్టమర్ అయితే అడిగినప్పుడు నేను ఇంకా వేసుకోనే లేదు, కుట్లు ఊడిపోతున్నాయి అంటారు. అంత కుట్లు ఊడిపోయేంత దారుణంగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసి ఇస్తారా? వేసుకోకముందే ఎలా కుట్లు ఊడిపోతాయో నాకు అర్థం కాలేదు. బ్లౌజులు పంపిస్తాను, తర్వాత డబ్బులు ఇస్తానంటే బ్లౌజులు పంపించమని రోజు మా బాబుని పంపిస్తాను. ఇంటి పక్కనే ఎదురుగా ఉంటుంది, షాప్కి ఎదురుగా. ఈరోజు పంపిస్తాను, రేపు పంపిస్తాను అంటుంది, కానీ బ్లౌజులు పంపించదు, అమౌంట్ ఇవ్వదు. అలా ఉంటుంది. ఇంకొక ఆవిడైతే అసలు ఫస్ట్ నుంచి బాగానే ఇచ్చేది. ఇంకా 2 టైమ్స్ కుట్టించానండి అలానే. సరే ఎప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి 2 టైమ్స్ కలిపి 3,000 రావాలి. ఇంకా ఫోన్ ఎత్తదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ ఒకవేళ మర్చిపోయి, నా నెంబర్ మర్చిపోయి ఫోన్ చేసినా నేను ఇక్కడ లేను, మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, వచ్చిన తర్వాత ఇస్తానంటది. ఇంకా అటేనండి. ఇంకొక కస్టమర్ అయితే ఇంకా అర్జెంటుగా కావాలని ఫోన్ చేసి కుట్టించుకుంది. అంత అర్జెంట్ అన్నప్పుడు అమౌంట్ ఇవ్వాలని తెలియాలి కదా వాళ్ళకి. తీసుకెళ్ళింది, ఎప్పుడు ఇచ్చేది. ఈసారి మాత్రం భలే మొండికేస్తుందండి. లేవు ఇంకా, ఇస్తాను తర్వాత, ఇప్పుడు లేవు, అట్లా ఇట్లా అని చెప్తుంది. నాకైతే భలే విసుగొచ్చిపోయింది. రోజు 1-2 కుట్టుకున్నా సరే మనకు వెంబడే డబ్బులు ఇచ్చేవాళ్ళు కుట్టాలి. ఇలాంటి వాళ్ళవి కుట్టి హెల్త్ పాడు చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని కుట్టివ్వడం వల్ల మనకి ఎలాంటి లాభం లేదు. అసలు బాగా విసిగిచ్చేస్తున్నారు. నేను స్టార్టింగ్లో శారీ బిజినెస్ కూడా బాగా చేసేదానండి. నా దగ్గర శారీస్ తీసుకొస్తే బాగా సేల్ అయ్యాయి. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల నేను పనిచేశాను. ఇవ్వక తప్పదు ఆ టైంలో. అలా పట్టుకొని కూర్చుంటారు ఇంకా తీసుకొని. నేను ఎట్టిపోతాను, ఇక్కడే కదా, పక్కనే కదా, తెలుసు కదా అని చెప్పేసి పట్టుకెళ్తారు. అవి మనం మళ్ళీ వసూలు చేయడానికి సంవత్సరాలు, నెలలు పడుతుంది. ఏం లాభం? మనకు వచ్చే 1-2 వందలకి ఒక శారీ దగ్గర మా అంటే ఒక 50 రూపీస్, 100 రూపీస్ వస్తుంది డైలీ వేర్ శారీస్ దగ్గర. వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మనం ఇబ్బంది పడాల్సిన పని అవసరమా మనకి అని చెప్పేసి వద్దులే, ఇంక బ్లౌజులు కుట్టుకుంటే చాలంటే దీంట్లో కూడా ఇలా ఉందండి పరిస్థితి. కుట్టే దగ్గర తక్కువ కుట్టాలి, డబ్బులు ఇచ్చే దగ్గర ఇలా విసిగిస్తారనమాట. నేను ఈ నెల రోజులు షాప్లో సరిగా లేక, స్టిచ్చింగ్ చేయక, కస్టమర్స్ని, కుట్టే వాళ్ళ వర్కర్ని బంద్ చేసి ఇబ్బంది పడుతూ ఫోన్లు చేస్తుంటే కూడా, ఇలాంటి పరిస్థితిలో కూడా డబ్బులు రానప్పుడు అవసరమా మనకు అనిపిస్తుంది. అలా ఉంటుందండి. కానీ నాలాగా మీరు కూడా వేలకు వేలు ఇలా కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చేసి మాత్రం ఇబ్బంది పడకూడదనే చేస్తున్నాను. నాకైతే భలే విసుగొస్తుందండి. అసలు అడగలేకపోతున్నాను. ఇంకా ఏం అడగాలిలే అన్నంత విసుగొచ్చేసింది.
కానీ ఎలా ఇవ్వకుండా ఉంటారో నాకు అర్థం కాలేదు. నేను స్టిచ్చింగ్ వర్కర్స్తో చేయించాను, వాళ్ళకి అమౌంట్ పే చేశాను. అది వేస్ట్ నాకు, ఇది చేతికి రాక చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇలా మాత్రం ఫ్రీగా మాత్రం బ్లౌజులు ఇవ్వకండి. వాళ్ళు ఒక గంట కూర్చున్నా సరే మాత్రం ఆ డబ్బులు పట్టించేటప్పుడే చెప్పండి, అమౌంట్ ఇస్తానే బ్లౌజులు ఇస్తాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చేసిచ్చే బాధ్యత నాది తర్వాత, కానీ అమౌంట్ ఇవ్వకుండా మాత్రం డబ్బులు ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేయాలి. నేనైతే అదే డిసైడ్ అయ్యాను. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.